హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2తో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ గారు అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఆయన వాళ్ళ ఫ్యామిలీతో ఒక మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ట్రిప్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. ఆ పిక్స్ అన్ని మనం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అల్లు అర్జున్ గారి లుక్ మనం రీసెంట్గా చూసుకుంటే ఈ పుష్ప సక్సెస్ మీట్ అదే థ్యాంక్స్ మీట్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత ఆయన లుక్స్ మనం చూసుకుంటే చాలా క్లాస్గా చాలా ఒక మంచి లవర్ బాయ్ కింద మనకి అల్లు అర్జున్ గారు అయితే కనిపించారు. కానీ అల్లు అర్జున్ గారి తర్వాత మూవీ అసలు ఎవరితో జరుగుతుందన్న థాట్ అయితే ఫ్యాన్స్ అందరిలోని ఒక డౌట్‌గానైతే మారిపోయింది. కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు ఆల్రెడీ సినిమా అయితే ఫిక్స్ అయిపోయింది. దీనికి సంబంధించిన స్టోరీ అయితే ఇంకా నడుస్తుంది. రానున్న రోజుల్లో ఈ మూవీకి సంబంధించి ఏదైతే మనకి అనౌన్స్ అయితే చేస్తారో అసలు విలన్ ఏంటి? స్టోరీ ఏంటి? అసలు ఏంటన్నదైతే అనౌన్స్ చేస్తారని కొద్దిమంది అయితే చెప్పారు. కానీ మరికొద్దిమంది చెప్తున్నారు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అట్లీ గారనమాట. ఆయన తమిళ్‌లోకి ఆయనకి ఎంత పెద్ద క్రేజ్ ఉన్నదన్నది మరి మనందరికీ తెలిసిందే. 'జవాన్' అన్న ఒక్క మూవీ తీసి ఆయన మొత్తం బాక్స్ ఆఫీస్‌నంతా కూడా షేక్ చేపించారు. మరి ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ గారితో కలిసి రేపు ఈ నెల 8వ తారీఖున ఒక అప్డేట్ మరి మనకి అందిస్తున్నారన్న విషయం అయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన మరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. మరి ఈ సినిమా మరి అసలు ఎలా ఉండిపోతుంది? ఆయన కరెక్ట్‌గా మనకి త్రివిక్రమ్ గారితో ఆయన మూవీ చేసే అవకాశం ఉందా? లేకపోతే అట్లీ గారితో మూవీ చేసే అవకాశం ఉందా? నిజంగా మాకు తెలిసంటే ఇప్పుడు మన కింద మనం కామెంట్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ త్రివిక్రమ్ గారితో ఒక మంచి మాస్ మసాలా మూవీ అయితే మన ముందుకు వచ్చేసి ఒక మంచి స్టోరీ మూవీ అయిపోయిన తర్వాత అట్లీ గారి చేతిలోకి అల్లు అర్జున్ గారు వెళ్తే ఒక మంచి యాక్షన్ మూవీ అయితే వస్తుందని కూడా ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. అది కూడా ఎందు గురించి అంటే మనం రీసెంట్‌గా వచ్చిన 'పుష్ప 1', 'పుష్ప 2' అయితే మనం అయితే చూసుకోవచ్చు. ఆ 2 మూవీలు మాత్రం మనకి ఒక మంచి కమర్షియల్ మూవీ, అది కూడా ఒక మంచి మాస్ మూవీ. అంటే అల్లు అర్జున్ గారు కూడా ఎక్కడలేని రికార్డ్స్‌ని అయితే అవైతే సాధించినాయి. అలాగే ఆస్కార్ అవార్డుని కూడా మరి 'పుష్ప 1' అయితే మరి అందుకుంది. మరి ఈ సినిమా తర్వాత అసలు అల్లు అర్జున్ గారు ఒక మంచి క్లాస్ లుక్‌లో కనిపిస్తే మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటదని కూడా మరి ఫ్యాన్స్ అందరూ అయితే అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అసలు అల్లు అర్జున్ గారి పక్కన అసలు ఏ హీరోయిన్ చేస్తుంది అన్నది కూడా ఒక డౌట్‌గా అయితే మారిపోయింది. చాలా మంది 'దేవర' సినిమాతో మరి ఎంట్రీ ఇచ్చిన మరి జాన్వీ కపూర్ గారు కూడా మరి ఈ సినిమాల్లో ఎక్కడైనా సరే ఉండే అవకాశం ఉన్నదని కూడా చెప్తున్నారు. మనం రీసెంట్ గా చూసుకుంటే 'పెద్ది' నుంచి ఎప్పుడైతే ఒక గ్లిమ్స్ బయటకు వచ్చినాయో అందులో కూడా మనం జాన్వీ కపూర్ గారు అయితే చూడలేదు. కానీ ఒక 2-3 పిక్స్ అయితే చూడొచ్చు. అందులో జాన్వీ కపూర్ గారు అయితే ఎంత బాగున్నారు అన్నది. మరి ఆమె నాకు తెలిసి ఇప్పుడు త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకైతే జాన్వీ కపూర్ గారు ఒకవేళ యాక్టింగ్ చేస్తే అనమాట, అంటే అల్లు అర్జున్ గారి పక్కన ఒకవేళ ఆమె చేస్తే మాత్రం ఎలా ఉంటది అన్నది మరి ఫ్యాన్స్ అందరిలో ఉన్న డౌట్ అనమాట. మరి మీరు కూడా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తే కింద కామెంట్ చేయండి.